ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న పుస్తకం పేరు సరికొత్త వివరణలతో సమగ్ర భారత చరిత్ర ప్రాచీన యుగం. దీని యొక్క ధర వచ్చి ₹150 మాత్రమేనండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే చదువుకుంటున్నారో ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. విషయ సూచికలో వచ్చేసరికి భారతీయ లిఖిత చరిత్ర, భారతీయ అలిఖిత సంస్కృతి, చారిత్రక సంస్కృతులు, సింధు నాగరికత, వైదిక యుగం, తొలి చారిత్రక యుగం, రాజకీయ చరిత్ర, మౌర్యుల యొక్క పూర్వకాలం, వారి యొక్క సామ్రాజ్యము, వారి తర్వాత అనంతర భారతదేశం ఎలా ఉంది, గుప్తులు, వారి యొక్క వారసులు, సింధు యుగం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, ప్రాచీన భారత సమాజము, ప్రాచీన భారతీయ మతాలు, భాష, సాహిత్యము, ప్రాచీన భారతీయ కళలు, వాస్తుశిల్పము. సరికొత్త వివరణలతో సమగ్ర భారత చరిత్ర పేరుతో వెలువడుతున్న ఈ పుస్తకంలో 4 భాగాలు ఉన్నాయండి. ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునిక యుగము, జాతీయోద్యమం ఉన్నాయి. విద్యార్థులను మాత్రమే కాకుండా భారతదేశ చరిత్ర, సంస్కృతి పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ పుస్తకాన్ని రూపొందించారండి. మానవ జీవన పరిణామం అనేది ఎలా కొనసాగింది, ఆఫ్రికాలో హోమో ఎరెక్టస్ నుండి ఉద్భవించిన ఆధునిక మానవుడు అక్కడి నుంచి వివిధ మార్గాల్లో ప్రపంచ నలుమూలలకు ఎలా విస్తరించాడన్నది ఈ పుస్తకంలో వివరించబడిందండి. మనకి షోడశ మహాజనపదాలు అస్మక, అవంతి, గాంధార, మల్ల, చేది, కంబోజా, కురు, పంచల, మత్స్య, కోశల, కాశీ, అంగ, మగధ ఇలా అనేక ఉన్నవి కదండి. వాటన్నిటి గురించి వివరించడం జరిగింది. మౌర్య సామ్రాజ్యం ఎలా ఆవిర్భవించింది, ఎలా వచ్చింది, మౌర్య యుగం భారత ప్రాచీన చరిత్రలో వివిధ దశలుగా ఎలా నమోదైంది, ఇవన్నీ మనకి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని ప్రాథమిక ఆధారంగా చేసుకొని చరిత్రకారులు ఇటీవల కాలంలో ఎన్నో వర్ణనలు, గణాంకాలను తీసుకోవడం జరిగింది. సింధు యుగం నాటి రాజకీయ వ్యవస్థ, వాటి యొక్క లక్షణాలు, పట్టణీకరణలతో సహా అత్యంత సమర్థవంతమైన నిర్మాణ స్వరూపాలు ఎలా చేశారు, వీటన్నిటి గురించి వివరించారు. ఇందులో ముఖ్యంగా వివాహాలు, వాటి యొక్క రూపాలు, ఆచారాలు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాగ్దానం అంటే ఏంటి, దాని మీనింగ్, హామీ, వరవరణ, నిశ్చితార్థము, వివాహ హోమం అంటే పెళ్లి కానుకలు, పాణిగ్రహణం అంటే చేతులను పట్టుకోవడం, సప్తపది అంటే 7 అడుగులు. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని విశ్లేషించడం జరిగింది. ఇందులో ముఖ్యమైనది వచ్చేసరికి ప్రాచీన యుగంలో వారి యొక్క మౌర్యులు, వారి యొక్క వంశవృక్షాలు, చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు, వారి యొక్క వంశానికి సంబంధించినవి ఇవ్వడం జరిగింది. అలాగే గుప్త సామ్రాజ్యానికి సంబంధించి ఎవరెవరు పరిపాలించారో వారి యొక్క వంశవృక్షమును, సింహవర్మన్, స్కందవర్మన్, బుద్ధవర్మన్, పల్లవులు ఎలాగా వారి యొక్క వంశవృక్షములు, ఆంధ్ర విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వీరందరి గురించి ఇవ్వడం జరిగిందండి. ఈ పుస్తకం చివరిలో మనకి మ్యాప్లు కూడా పొందుపరచడం జరిగింది. మీరు చూసినట్లయితే హరప్ప నాగరికత ఎక్కడెక్కడ విస్తరించింది, ఇవన్నీ మనకి స్థలాలు, వారి యొక్క పట్టణాలు, సరిహద్దులు, ఇవన్నీ క్లుప్తంగా వివరించడం జరిగింది. అంతేకాకుండా మహాజనపదాలు, ప్రాచీన నగరము, ఆధునిక పట్టణాలు, దేశ సరిహద్దులు, మనకి ఎక్కడెక్కడ మహాజనపదాలు ఆవిర్భవించాయి, అవంతి, అస్మక, ఇదిగో కావేరి నది, ఇవన్నీ ఇట్లాగా మనకి చూపించడం జరిగిందండి. పాంచాల, మన భారతదేశంలో అశోక సామ్రాజ్యం ఎక్కడెక్కడ విస్తరించింది, ఇవన్నీ మనకి ఇవ్వడం జరిగిందండి. మీరు కనుక చూసుకున్నట్టయితే వంగురాయి, గిర్నార్,
సోపారా, అమరావతి, ఎర్రగుడి, ఇవన్నీ మనకి విశ్లేషంగా ఇచ్చారండి. క్రీస్తు శకం 150వ సంవత్సరం నాటి ఇండియాని కూడా వాళ్ళు మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. 4వ శతాబ్ద చివరి గుప్తుల సామ్రాజ్యము ఎలా విస్తరించింది, ఇతర సామ్రాజ్యాలు ఎలా ఉన్నాయి, పాండ్యులు, పల్లవులు ఇవన్నీ ఎలా ఉన్నాయని చూపించారండి. అంతేకాకుండా భారతదేశ చరిత్రను అంశాల వారీగా శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం అండి. అంతేకాకుండా భారత చరిత్ర పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్క జనాల్ని గుర్తుపెట్టుకొని ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. వీలైతే మీరందరూ ప్రతి ఒక్కరూ సరికొత్త వివరణలతో సమగ్ర భారత చరిత్ర ప్రాచీన యుగం పుస్తకాన్ని చదవండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.